చూపించు ఎట్లా రాసావు డాడీకి చూపించు. ఎగ్జామ్ ఎట్లా రాసావు చూపించు తల్లి డాడీకి. నేనేం అనలేదు, గుర్తుగా ఉంటుందని వీడియో తీసుకుంటున్నాలే. నువ్వు చెప్పు డాడీకి, నాకు చెప్తున్నావు కదా ఎగ్జామ్ ఎట్లా రాసావు అని. వాళ్ళు ఎవరో రాంగ్ చేపించేశారంట. అయ్యో Therefore, you are dy for ti dh 48 కాదు. Therefore, dy రాయాలి 48 48 రాయాలి. వాళ్ళతో వాళ్ళు రాంగ్ రాయలా, వాళ్ళు కరెక్ట్ రాయలా. నీకు వచ్చు కదా 40 అన్ని కరెక్ట్గా వచ్చు. చిట్టతల్లికి అదిగో 80 రాసింది, 40 రాయలేదా. స్కూల్లో రాయ, ఎగ్జామ్ అప్పుడు రాయొచ్చు, ఇప్పుడు కాదు. బాగా రాసావు పండు. పూజ మేడం చాక్లెట్ వచ్చేసి పండు A+ వచ్చింది పండు నీకా. ఎక్సలెంట్ అంట పండు, ఎక్సలెంట్గా రాసావంట. కన్నడ ఎక్సలెంట్, సూపర్ రాసావు తల్లి కన్నడ. అన్ని రైట్ రాసేసావు, నాకు తెలుసు నువ్వన్నీ కరెక్ట్ రాసావు. ఎంత బాగా రాసిందో చూడు. ఫ్లవర్ భలే నిన్న వేసిందబ్బా ఒక బొమ్మ, ఎంత బాగా వేసింది తెలుసా. లోటస్ వేసింది చిట్టి తల్లి. ఇది ఇంగ్లీషు గుడ్డు. A+. ఇది మ్యాథ్స్ అమ్మా. A+, వెరీ వెరీ గుడ్. కన్నడ ఎక్సలెంట్. బాబా ఏం రాసావు పండు. సూపర్ రాసావు తల్లి నువ్వా. చెయ్యి అరెస్ట్ చేసి రాయ్. అది కరెక్టే. అక్కడ స్కూల్లో నీట్గా రాసి ఉండొచ్చు కదా, నీకు అన్నీ తెలుసు కదా నంబర్ నేమ్స్, ఎందుకు రాంగ్ రాసావు. అవునా, సరే పెన్సిల్ తీసుకొని వచ్చురా. ఎయిట్. అంతే కరెక్ట్. సూపర్, సూపర్గా రాసావు నాన్న. అది నీకు ఎన్నిసార్లు చెప్పాను, FOUR కాదు నాన్న, 40కి FORTY రావాలని. మళ్ళీ మర్చిపోయావు నువ్వు. ఇట్స్ ఓకేలే, ఈసారి ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇది 90, ఇది NINTY 90 SA 6. కరెక్ట్ 96. సూపర్. ఇది A+ వచ్చింది పండు నీకు మ్యాథ్స్లో. స్పెల్ బీలో కూడా బాగా వచ్చింది. స్పెల్ బీ ఎత్తిపెట్టాను నేను. అవునా, నిజమా? తెలుసమ్మా, నువ్వు ఇంట్లో రాస్తావు కదా అమ్మ దగ్గర, నాకు తెలుసు నీకు వచ్చాను. గుడ్ గోల్. ఇది పక్కన పెట్టేసాలి, వేరేవి.
ఒత్తుకు పెట్టు. అమ్మ ఇది చూడుకుందే చెప్పు. చిన్నది 11. 11 పెద్దది. ఎస్, 11 కరెక్ట్. నెక్స్ట్ 26. విచ్ సింబల్ పెట్టాలి కనిపించుకున్నా. మైనస్ ఏ దాన్ని మైనస్ అంటారా? 26ని ఈక్వల్. ఈక్వల్ ఇది మా ఇట్లా తెచ్చుకుంటా. ఇట్లా పెట్టదా? 32 బిగ్గా 26 బిగ్గా? విచ్ వన్ ఇస్ బిగ్? 32 ఎస్, గుడ్. నెక్స్ట్ ఇది 45, 54, విచ్ వన్ ఇస్ బిగ్? 54 ఎస్, గుడ్. ఇవి ఎందుకు తప్పు రాసావు? ఇది 2, 6, 2, 4. అనేది 2. ఇది ఏంది అసలుకి? ఇది ఇది చేస్తా. ఏం చేయాలి దీన్ని? ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ రైట్ ద స్కిప్ కౌంట్. ఇది 2, 3, 4, 5, 6 కదా? రాయాలి. కరెక్టే కదా 6? ఇట్లా నువ్వు 6 రాసింది కరెక్టే కదా? 8, 9 స్కిప్ చేసి 10 రాయాలి. ఎక్కడ రాంగ్ రాసావు? తర్వాత 11 స్కిప్ చేసి 12 రాయాలి. 12 స్కిప్ చేసి 14. ఇక్కడ రాంగ్ రాసావు. 14 స్కిప్ చేసి 15. ఇక్కడ తప్పు రాసావు. నువ్వు ఇక్కడ వరకు కరెక్ట్గా రాసావు, ఇక్కడ తప్పు రాసావు, అందుకే రాంగ్ అయింది. 15 స్కిప్ చేసి 15 ఆఫ్టర్ 16, 16 ఆఫ్టర్ 17. కరెక్ట్. మరి ఇక్కడ ఎందుకు రాంగ్ రాసావు? అందుకనే రాంగ్ అయింది. మరి ఇది మా ఫ్రెండ్ కాపీ చేస్తాం.